బీజేపీ భారతదేశం అంతా బాగానే ఉన్నది, తెలంగాణలో తప్ప. తెలంగాణలోనే బీజేపీకి దరిద్రం పట్టుకున్నది. ఈ తెలంగాణలో బీజేపీకి దరిద్రము తెలంగాణ ప్రజలు కాదు, బీజేపీ నాయకులు అనే వాదన కొనసాగుతుంది. తెలంగాణ ఒక రకం ఆత్మ ఉంటుంది, ధిక్కార స్వభావం ఉంటుంది, పోరాట తత్వం ఉంటుంది, న్యాయం కోసం ఎప్పుడు పరితాపిస్తారు, అన్యాన్ని ఎప్పుడు ఎదిరిస్తారు. బండి సంజయ్ మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ దేశంలో ఉన్న ముస్లింల ఓట్లు మాకు అవసరం లేదు, హిందువులను ముస్లింలను వేరు చేసి మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలి మంటలు కాచుకునే బీజేపీ సిద్ధాంతంలో మతములు ఎన్నో ఉన్న మార్గాలు వేరైన జాతీయ భావంతో ఒకటే కలవాలని చెప్పిండు. ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు బీజేపీలో ఒక బీసీ బిడ్డ రావాలని కోరుకుంటున్నారు, ఒక సమర్థుడైన నాయకుడు రావాలనుకుంటున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా కుమ్మన లేక పొగబెడుతున్నట్టు మన ఈటల రాజేందర్ మాట్లాడి ఏంది కొత్తగా వచ్చిన వాళ్ళని పొడుసుక తింటికి ఈ పార్టీ ఎన్నడూ బాగుపడుతుందని. ఈటల ఒక ప్రబల శక్తి, పూర్తి మానవతావాది, ఏకత్వత మానవతావాది. బీజేపీ సిద్ధాంతం ఏంటంటే ఆర్థిక వికేంద్రీకరణ, రాజకీయ వికేంద్రీకరణ జరగద్దు, ఆకలి నుండి అన్నం పెట్టాలి. నమస్తే. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ సంఘ్ పరివార్లో అత్యంత గట్టిగా పనిచేసిన వ్యక్తి, కరుడుగట్టిన బీజేపీవాది, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కలలుగంటున్న క్రియాశీలక కార్యకర్త. ఆయన పేరు తుర్క నరసింహం. మినిస్ట్రీ ఆఫ్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ బోర్డు మాజీ సభ్యునిగా పనిచేశారు. పార్టీలో అనేక హోదాల్లో పనిచేశారు. దాదాపుగా 40 ఏళ్ల పాటు అటు హిందుత్వ సంఘాలతోటి, సంఘ్ పరివార్ తోటి, బీజేపీ తోటి ప్రయాణిస్తున్నారు. అయితే ఆయన ఇప్పుడు ఈ బీజేపీ భవిష్యత్తు ఏమైంది, అసలు బీజేపీ సిద్ధాంతము ఏం చెప్తుంది, బీజేపీ నాయకులకు బీజేపీ సిద్ధాంతం ఉందా లేదా అనే అనేక విషయాలను మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నారు అన్న? బాగున్నాం, హ్యాపీ. బీజేపీ ఎట్లా ఉన్నది? బీజేపీ మంచిగా ఉంటుంది. 3 పూలు 6 కాయలుగా వేస్తుంది దేశం మొత్తం మీద. బీజేపీ అంటే ఒకటే పువ్వు కమలం పువ్వు అనుకున్నాం. మీరు అన్నది కరెక్టే. అంటే బీజేపీలో 3 వర్గాలు 6 నాయకులు, 3 పువ్వులు 6 కాయలు వర్గాలు ఉంటాయి. తరతమ అభిప్రాయ భేదాలు ఉంటాయి. అంటే 3 పువ్వులుగా 6 కాయలుగా వికసించి దేశం మొత్తం మీద కాషాయ జెండా, బీజేపీ జెండా వికసింపజేస్తుంది. సర్వేజన సుఖినోభవంతు అనే భావనతో బీజేపీ ముందుకెళ్తుంది. మీకు ఆ డౌట్ ఏం లేదు. అంటే బీజేపీ మీరు చెప్పింది 100% అంగీకరిస్తాం. బీజేపీ భారతదేశం అంతా బాగానే ఉన్నది, తెలంగాణలో తప్ప. తెలంగాణలోనే బీజేపీకి దరిద్రం పట్టుకున్నది. ఈ తెలంగాణలో బీజేపీకి దరిద్రము తెలంగాణ ప్రజలు కాదు, బీజేపీ నాయకులు అనే వాదన కొనసాగుతున్నది. ఎందుకంటే మొన్న కూడా మీటింగ్లో చెప్పారు, బీజేపీకి గెలిచిన మొదటి 2 ఎంపీలలో ఒకతను తెలంగాణ, ఒకతను గుజరాత్, జంగారెడ్డి. ఈ 2 ఇట్లలో బీజేపీ ఇప్పుడు అక్కడనో ఇన్నేళ్ల నుంచి అధికారంలో కొనసాగుతూ బీజేపీకి కంచుకోటైంది గుజరాత్. తెలంగాణ మాత్రము ఇంకా కంచాలు పల్లాలు పట్టుకొని కొట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకుంటున్నారు. కారణం బీజేపీ నాయకులే కదా, వర్గపోరే కదా. అభిప్రాయ భేదం అంటే లోపల మాట్లాడుకునేది, బయటకు వచ్చి బట్టలు ఇప్పేసుకొని కొట్లాడుకుంటే ఇంకా దాన్ని వర్గపోరు కాకుండా అభిప్రాయ భేదం ఏంటంటారు? అంటే అంత ఏం లేదు అన్నట్టు. కానీ అయితే లేదు, రాజాసింగ్ పొద్దుగా లేసి తిడుతున్నాడు మీ బీజేపీని. నాయకత్వం ఇలా ఇష్టం వచ్చాడు తిడుతున్నది. మా వాళ్ళకి, మా తమ్ముడికి తెలియలేదు బండి సంజయ్ కని అంటారు కొంతమంది. వాళ్ళు కొంతమంది వ్యక్తిగతంగా కొన్ని ఉండొచ్చు, వివాదాలు ఉండొచ్చు. నాయకుడు ఈటల రాజేందర్ మీరు బీజేపీ ఉన్నారు, మీరు బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ మళ్ళీ వ్యక్తిగాడికి పోకరిగా మీరు బీజేపీలో అన్నారు కదా. సో వ్యక్తిగతంగా ప్రతి ఒక్క పార్టీలో చిన్న చిన్న వివాదాలు ఉంటాయి. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడి కాంగ్రెస్ కొట్టుకుంటూ తన్నుకుంటారు చూస్తారు. ఇవాళ సంపూర్ణ పరిస్థితులు కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నది. అది అంటే ఇది కాకుండా మీరు అన్నారు కదా తెలంగాణలో ఎందుకు రావట్లేదు క్వశ్చన్ ఇచ్చారు. అది మెయిన్ పాయింట్. అది ఆ పాయింట్ సెంట్రల్ తీసుకొని చెప్తాను నేను. ఇప్పుడు భారతదేశానికి ఒక ఆత్మను గుర్తించి భారతీయ జనతా పార్టీ ఆత్మ, స్పిరిచువాలిటీ, రినౌన్సియేషను, త్యాగము, గురు పరంపర, తర్వాత సర్వసంగ పరిత్యాగులు ఇచ్చిన స్ఫూర్తితోటి రాజ్యాన్ని స్థాపించాలంటే రాజ్యానికి గురువు ఉండదు. శ్రీరామ్ గురువు విశ్వామిత్రుడు ఉండదు, పాండవుల గురువు ద్రోణాచార్యులు, కృపాచార్యులు ఉన్నారు కదా, శివాజీకి సమాజ రామశాస్త్రం ఉంటుంది, సమర్థ రామశాస్త్రం, హరిహరాలు బుక్కరాలు ఉన్నది కదా. దాని మూల కారణం వీళ్ళు అన్నా నేను ఏది గురువు పరంపర అని చెప్పినాక ఇంతకుముందు కూడా వాళ్ళు దాన్ని బేట్ చేసుకొని వాళ్ళు ప్రసాదించిన ఒక ప్రేమతత్వము, సామాజిక చింతన, తర్వాత భారతీయ తత్వంతో ఒక ఆ యొక్క ఆత్మ, ఇది బీజేపీ ఆత్మ అదే అంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క స్టేట్ కూడా ఒక ఆత్మ ఉంటుంది. మనకు ఆత్మ ఉన్నట్టు దేశానికి కూడా ఆత్మ ఉంటుందని చెప్తుంది బీజేపీ. కానీ దేశానికి మనకు ఆత్మ ఉన్నట్టు, దేశానికి ఆత్మ ఉన్నట్టు రాష్ట్రాలకు కూడా ఆత్మ ఉంటుంది. రాష్ట్రాలకు ఆత్మ నేను అంటున్నా.
అదే రీజనల్గా పార్టీ ఏది అక్కడ ఉన్న భాష అవుతుంది, అక్కడ ఉన్న నైసర్గిక స్వరూపం అవుతుంది, దానికి చరిత్ర అవుతుంది. మీరు చూడండి తమిళనాడు పార్టీ, తమిళనాడు జస్టిస్ పార్టీ మీకు వచ్చింది, డిఎంకే ఏఎండిఎంకే. అక్కడ బ్రాహ్మణ వేదిక వ్యతిరేకంగా, తర్వాత బహుజన వాదం అవుతుంది, ఆ వాదంతో తర్వాత సామాజిక ఈక్వాలిటీతో ఒక పార్టీ, అది ఒక దానికి ఒక ఆత్మది. అట్లా కన్నడ కానీ ఉదయించుకుంటుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉంటుంది, ఉత్తరప్రదేశ్లో బాబరు అక్బర్ మొత్తం కూలగొట్టారు కదా, అక్కడ పూర్తి హిందుత్వం అంటే ఎక్కడ చూసినా కానీ అక్కడ భారతీయ తత్వం పునికి పుచ్చుకుంటుంది అంటారు ఎవరు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ ఈవెన్ ముస్లిమ్స్ కూడా. అక్కడ మొత్తం టెంపుల్స్ కూలగొట్టడం అవుతుంది. తెలంగాణ ఉంటుంది, తెలంగాణ కూడా చెప్తాను నేను. అక్కడ టెంపుల్స్ కూలగొట్టడం అవుతుంది, బాబరు రామాయణ కూలగొట్టడం, తర్వాత కృష్ణుని కూలగొట్టడం, అది ఒక ఆత్మ దానికి ఉంటుంది. తెలంగాణలో ఏముందంటే తెలంగాణ ఉంటుంది, తెలంగాణ ఒక రకం ఆత్మ ఉంటుంది, ధిక్కార స్వభావం ఉంటుంది, పోరాట తత్వం ఉంటుంది, న్యాయం కోసం ఎప్పుడు పరితాపిస్తారు, అన్యాన్ని ఎప్పుడు ఎదిరిస్తారు. ఇది ఆత్మ, ఇది ఆత్మ. మీరు చూడండి కాకతీయుల తర్వాత కూడా ఉల్గు ఖాన్ వచ్చాడు, తర్వాత అసం చాలకు వ్యతిరేక, ఇక ఆంధ్రకు తెలంగాణ ఉద్యమం, ఆంధ్రులకు నైజాము, ఇదంతా. అంటే దీంట్లో మీకు ఏం కనబడుతుంది మీరు చెప్పండి? దీంట్లో మీకు ధిక్కార స్వభావం, న్యాయ పోరాటము, ఆకలి పోరాటం ఇవన్నీ కనపడ్డాయి కదా. ఇది అంటారు ఈ ఆత్మని గుర్తు ఎరగలేదు అని చెప్తాను నేను. మా నాయకత్వం కేంద్ర నాయకత్వం, భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులు ఉంటారు కదా, తెలంగాణ ఆత్మ ఇది. ఆత్మని మీటాలి, ఆ మీటడం వల్ల కొంచెం వెనకబడ్డాం మేము. ఆత్మని పాయింట్ పట్టలేదు. అంటే నాకు తెలిసి బీజేపీలో పెద్ద నాయకులు అంటే ఒకప్పుడు వెంకయ్య నాయుడు, మీరు అన్నా కదా, బండారు దత్తాత్రేయ, ఇప్పుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ కుమార్, ఇలా ఎవరు మీటలేదు, ఎవరు మొత్తం దీన్ని కథం పట్టిస్తున్నారు. నేను అన్న కేంద్రం అన్నా కదా మీతో, కేంద్రం అన్నగా అంటే వీళ్ళు పట్టారే కదా. వీళ్ళు తెలంగాణ పోవటం భారతీయ జనతా పార్టీ చేసింది, అవునా కదా? తెలంగాణ పోవటం మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ కాకినాడ తీర్మానం అవుతుంది, ఏబీ పోలు రథయాత్ర అవుతుంది, చిన్న రాష్ట్రంలో ఏర్పాటు అవుతుంది, తెలంగాణ ఉద్యమం. అదే తర్వాత ముస్లింస్కి వ్యతిరేకంగా, ముస్లిం తీవ్రవాదులకు వ్యతిరేకంగా, ముస్లిం తీవ్రవాదులు ఎవరు రజాకార్లకు వ్యతిరేకంగా దానికి సపోర్ట్ చేస్తుంది. ఇంకా రజాకార్లకు వ్యతిరేకంగా చేసింది ఎవరు ఏమన్నా ఉంది కదా, అసదుద్దీన్ ఓవైసీ యాక్చువల్గా ఎంఐఎం. వాళ్ళు యాక్చువల్గా పార్టీ కాదు, అది ఎంఐఎం రజాకార్ సంస్థ. అది రజాకార్ సంస్థ, నెహ్రూ దానికి పర్మిషన్ ఇచ్చేసి దీన్ని పార్టీ మార్చింది. అది ఎంఐఎం రజాకార్ల పార్టీ కదా, అది రజాకార్ల పార్టీగా మార్చింది కాంగ్రెస్. అది తర్వాత దానికి వ్యతిరేకంగా చేస్తుంది. భారతీయ జనతా పార్టీకి ధిక్కార స్వభావం ఎందుకు లేదు? ఉన్నది కదా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో చిన్న రాష్ట్రాల ఏర్పాటు, కాకినాడ తీర్మానము, అప్పుడు ఆ 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడే నిజంగా తెలంగాణను ఏర్పాటు చేసి ఉంటే ఈరోజు బీజేపీ గుజరాత్లో లెక్క తెలంగాణలో కూడా ఉండేది. దీనికి అడ్డుపడ్డది, దీన్ని చెడగొట్టింది మీ నాయకులలో ఒకరైనా వెంకయ్య నాయుడు అని అంటారు. అంటే కొద్దిమంది అక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ఇవాళ చంద్రబాబు ఉంది, యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీలకు వ్యతిరేకం. కుటుంబ పార్టీ అంటే నేనేమందంటే శత్రువు మిత్రుడు అన్నట్టు కాంగ్రెస్కి యాంటీగా. సరే అంతకుముందు కాంగ్రెస్ సపోర్ట్ చేసిన కానీ ఇప్పుడు కాంగ్రెస్ యాంటీగా అక్కడ కొన్ని ఫ్యాక్షనిజానికి వాటికి వ్యతిరేకంగా ఆయన ఉంది కాబట్టి శత్రువు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు ఈడ మనకు ఈయన అవసరం కాబట్టి ఆయనకు అవసరం, మ్యూచువల్ అవసరం కాబట్టి అక్కడ పొత్తు పెట్టుకోవాలి జరిగింది అంటది. అట్లా కొన్ని సందర్భాలు అటువంటివి జరగవచ్చు. రాష్ట్రం ఇవ్వడం ఇంకా పాటు తర్వాత ఏంటంటే ఇవాళ బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. సుష్మా స్వరాజ్ వాళ్ళంతా లేకుంటే అసలు బీజేపీ సపోర్ట్ వల్లనే కాంగ్రెస్ మెడల్ ఉంచింది. బీజేపీ కాంగ్రెస్ మెడల్ ఉంచింది. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రకటించడం మళ్ళీ పోస్ట్ పోన్ చేసి 1 year తర్వాత ఎంతోమంది చంపించి అప్పుడు కాంగ్రెస్ ఒప్పుకుంది. ప్రకటించి కూడా అంతే కాబట్టి తెలంగాణ ప్రజలు ఎవరు అంటే సుష్మా స్వరాజ్. ఎందుకంటే సుష్మా స్వరాజ్ తెలంగాణ ఆత్మని వాస్తవానికి ఆమె ఆవిష్కరించింది పార్లమెంట్ లో. తెలంగాణ ఉద్యమకారులందరికీ అది గుర్తుకుంటది. పాట కూడా బాగా. కానీ తెలంగాణను వచ్చిన తర్వాత కూడా తల్లిని చంపి బిడ్డను బతికించారని ఇంకా కూడా బీజేపీ నరేంద్ర మోడీ ప్రధాని గారు ఇప్పటికీ అనడము, అది తెలంగాణ ప్రజలను అడుగడుగునా ఒకటి అవమానించడము. ఈరోజు బీజేపీ వీళ్ళు కూడా ఇక్కడి నాయకులకు కూడా దాన్ని ఎప్పుడు ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఖండించే పరిస్థితిలో ఇక్కడి నాయకులు అయితే లేరు నాకు తెలిసి. సో ఆయన తల్లిని చంపి బిడ్డను చంపి ఊకే ఇప్పుడు కూటమితోటి సంబంధాలు పెట్టుకోండి, ఒకరితోటి సంబంధాలు పెట్టుకోవడం మంచిదే. కానీ తెలంగాణను అవమానించి తెలంగాణలో అధికారంలోకి రావాలని కలగడం ఎంతవరకు కరెక్ట్? అధికారం రావాలనుకుంటుంది, కేంద్రం కూడా బాధ ఉంటుంది కదా. ఇప్పుడు అదేంటంటే మీరు బీజేపీ నాయకుడిగా దీన్ని సమర్థిస్తారా? అంటే బిడ్డను బతికించారు అనేదాన్ని, అంటే బిడ్డను బతికించారు అంటే తల్లి అంటే మాకు అర్థం కావట్లేదు. బిడ్డ అంటే ఎవరు? బీజేపీ. ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తల్లిని చంపి తెలంగాణలో బిడ్డను బతికించారు అని నరేంద్ర మోడీ 1కి 10 సార్లు అన్నాడు. ఇప్పటికీ ఒక్కసారి కాదు. దాన్ని మీరు సమర్థిస్తారా? అంటే తల్లిని అంటే ఆంధ్ర ఉన్న బీజేపీనా? ఆంధ్రప్రదేశ్ని చంపడం వల్ల బిడ్డని తెలంగాణ వచ్చింది. అది అట్లా అంటారా? ఆంధ్ర అట్లే తల్లిని చంపడం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక స్వభావం, ప్రత్యేక నైసర్గిక స్థితి, ప్రత్యేక
ఆ జీవన స్థితిగతులు, కల్చరు, అలవాట్లు ఇవన్నీ ఉంటాయంటది. అప్పుడే తెలంగాణ ఏర్పడ్డప్పుడే ఒక ఒంటె పిల్లగానితో పెళ్లి చేస్తామని చెప్పేసి ఎవరో గిన్నె అన్నాడు, నెవరే అన్నాడు, ఒంటె పిల్ల ఇప్పుడైనా ఇది విడిపోయేదే, కలిసి ఉండే వ్యవస్థ కాదని చెప్పిండు. మొదటి నుంచి అన్నాడు. అది రాష్ట్రం జరిగింది. అది అందుకని కలవని పోతుంది, మెంటాలిటీ కాదు, ట్యూన్ కాదు కాబట్టి కంపల్సరీ ఇక్కడ తెలంగాణ ఇవ్వాల్సిందే, అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇచ్చి వేయాల్సిందే. ఇప్పటికైనా అది ఇప్పుడు కడుపులో పుట్టిన బిడ్డ ఎప్పటికైనా బయటకు రావాల్సింది వచ్చింది. అది దాన్ని మరి బీజేపీ ఎట్లా చంపి తల్లిని చంపి కొడుకు బిడ్డని బతికించి ఎట్లా మీరు చెప్పండి. అది కాదు కదా, నేచర్, అది నేచర్ జరగవలసింది జరిగింది. లేదు, నేచర్ జరగవలసింది జరిగింది. అది జరిగింది, ఇది అయిపోయింది, తెలంగాణ వచ్చింది. మీరన్నట్టుందంటే తెలంగాణ రాకపోవడానికి కారణం ఏంటంటే ఇది తెలంగాణ ఆత్మని ఎరిగినోడు ఈటల రాజేందర్ అన్న. ఇక్కడ ఆత్మని పర్ఫెక్ట్ ఎరిగినాడు, తెలంగాణ ఆత్మని పర్ఫెక్ట్గా ఎరిగిన అతను ఈటల రాజేందర్ అన్న. కాబట్టి ఆయన ఎందుకంటారంటే బీజేపీ సిద్ధాంతాన్ని ఒకసారి చూసుకుందాం మనం. బీజేపీ సిద్ధాంతం ఏంటంటే మానవతావాదం, మానవతావాదం, ఏకత్వ 100%. హిందూవాదం అనేది ఎక్కడ అనలేదే, ఎవరు చెప్పారు మీకు? మీ ఎల్కే ద్వారా మొదలుపెట్టిన రథయాత్ర హిందుత్వవాదము, జై శ్రీరాము హిందుత్వవాదము, రామాలయం నిర్మాణం హిందుత్వవాదం అంటే అల్లర్లు హిందుత్వవాదము. ఇక్కడ కూడా భారతీయవాదం కానీ జాతీయవాదం కానీ సమైక్యవాదం, భారతీయవాదమే హిందుత్వవాదం. మీరు చూడండి, హిందూ అంటే హిందుస్థాన్, భారతదేశం హిందుస్థాన్ అంటారు, భారతదేశం అంటారు. హిందువులు భారతీయులు ఒకటే కదా, భారతీయవాదం హిందుత్వం ఒకటే కదా. ఇలా హిందుస్థాన్ ఉంటారు అందరూ హిందువులే కదా, హిందుస్థాన్ ఉంటారంతా హిందువులే. హిందూ మహాసముద్రము, హిందూ ఏరోనాటికల్ లిమిటెడ్, హిందూ పత్రిక అన్నీ హిందూమయం కదా, హిందూమయం భారతీయమయం. కాబట్టి భారతీయతని మనము ఒక సబార్డినేట్గా దీన్ని ఒక ఎడిషన్గా దీన్ని వాడుతుంటాం, సర్కమ్స్టెన్స్ వాడుకుంటాం. గుర్తించండి, మీరు అన్నది వాస్తవం, ఐ అగ్రి. ఇంత బ్రాడ్ మెంటాలిటీ ఉండడం చాలా గొప్పది. నిజంగా బీజేపీలో మీలాంటి నాయకులు ఉండడం కూడా నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే మీ బండి సంజయ్ మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ దేశంలో ఉన్న ముస్లింల ఓట్లు మాకు అవసరం లేదు, జూబ్లీహిల్స్లో కూడా మాకు ముస్లింల ఓట్లు లేదని హిందువులను ముస్లింలను వేరు చేసి మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలి మంటలు కాచుకునే రాజకీయం చేస్తున్నది ఎవరు అంటే ఈ రోజు ఈ దేశంలో అవునన్నా కాదన్నా బీజేపీలోని నాయకులు అని చెప్పను, కొంతమంది నాయకులు అయితే చేస్తున్నారు. బీజేపీ సిద్ధాంతంలో మతములు ఎన్నో ఉన్న మార్గాలు వేరైన జాతీయ భావంతో ఒకటే కలవాలని చెప్పిండు, దేశభక్తితో ఒకటే కలవాలని చెప్పిండు. బీజేపీ సిద్ధాంతం మతములు ఎన్నో ఉన్న మార్గాలు వేరైన ప్రాంత భేదాలను వదిలి కలిసిమెలిసి మనం ముందుకు పోవాలని చెప్పిండు. ఇంకో పాట, ప్రాంత భాష కుల మతాల కలతలతో పలు రీతుల బలహీనతలు ఆవరించగా అందరం ఒకటిగా నిలిచి తమ భేదాలు మెరచి జాతిని ప్రేమించుదాం, మన భారత్నే సేవించుదాం. ఇది బీజేపీ పాట. అది ఎవరుంది? ప్రాంత భాష కుల మతాలు అని చెప్పిండు కదా. మతములు ఎన్నో ఉన్న మార్గాలు వేరైనా మనంతా భారతీయులు చెప్పి ఇది భారతీయ సిద్ధాంతం. ఇది పాట, ఇది సిద్ధాంతం చెప్తాను నేను. దాంట్లో ఎవరో బండి సంజయ్ అన్నాడు ఇదన్నాడు అని చెప్పేసి అని కాదు, ఇది యాక్చువల్లీ సిద్ధాంతం. అది ఇంకోటి, ముస్లిమ్స్ ఓట్లు మాకు ఎందుకు వద్దండి, ముస్లిం ఓట్లు మాకు ఎందుకు వద్దు, ఎవరు అంటారు ముస్లిం? అరే నాయన, మేము ఈడబ్ల్యూఎస్ పేరు మీద ముస్లిమ్స్కు రిజర్వేషన్ కల్పించదా భారతీయ జనతా పార్టీ? మీరు చూడండి, ఈడబ్ల్యూఎస్ పేరు అంటే అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్. 10% మీరు చూడండి, అగ్రవర్ణ హిందువులు 10% పాపులేషన్ ఉంటాయి, దాంట్లో లేని వాళ్ళు 4% 5% ఉంటారు. మరి మిగతా 6% 5% ముస్లిమ్స్ పోతుంది కదా. కాబట్టి మేము ఎందుకు అడగం? మేము ముస్లిమ్స్. ఇంకోటి, ముస్లిమ్స్ జాతీయ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఎంతోమంది దేశం కోసం పోరాడిన ముస్లిమ్స్ కూడా ఉంటారు కదా. ముస్లిమ్స్ ఓట్లు వద్దనే ఇలా మాధవీలతో కూడా చాలా ఓట్లు పడ్డాయి కదా. ఇలా బీహార్లో యూపీలో కూడా ముస్లిమ్స్ ఓట్లు పడుతూనే ఉన్నాయి కదా. మాకు ముస్లిమ్స్ పడకుండా ఎట్లుంటుంది? అది ముస్లిమ్స్ ఓట్లు ఖచ్చితంగా మాకు పడుతూనే ఉంటాయి. తర్వాత చర్చిద్దాం. తెలంగాణలో ఇదే చర్చ జరుగుతుంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి అనుకూలంగా లేని ఈ బీజేపీ 50% దాటుతుంది కాబట్టి దాని గురించి చర్చించాలన్న ఈ బీజేపీ ఈడబ్ల్యూసీ 50% దాటిన ఎకనామిక్ వీకర్ సెక్షన్ అనే పేరుతోటి బలహీనంగా ఉన్న అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించడానికి తీసుకొచ్చింది తప్ప ఈ ఈడబ్ల్యూఎస్ లో బలహీనంగా ఉన్న ఆర్థికంగా బలహీనంగా ఉన్న అగ్రవర్ణాలకు తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ తప్ప అది సమాజంలో సమాజంలో తరతరాల నుంచి వెనుకబడేయబడ్డ కులాలకు మేలు చేయడానికి తీసుకొచ్చింది కాదు. అసలు బీజేపీ నిజంగా బలహీన బహుజనుల పక్షం ఉంటే ఈ 50% రిజర్వేషన్ ఒప్పుకోవాలి కదా. 80% ఈ సమాజంలో బడుగు బలహీనలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ఇచ్చింది. బీసీలకు ఇవ్వడానికి బీజేపీకి ఎందుకు అడ్డము అంటే ఇది బహుజనుల పార్టీ కాదు, అగ్రవర్ణాల పార్టీ. అగ్రవర్ణాలకే ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది అనేది ఇది చాలా
గట్టిగా ఉన్నది. అంటే దీని గురించి చర్చ కూడా జరుగుతుంది. రిఫార్మ్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. 10% అప్పుడు అగ్రవర్ణ ఓసీ అన్నప్పుడు మీరు జనరల్ కోటా ఉందనుకోండి, జనరల్ కోటాలో ఎస్సీ మహిళ వస్తుంది, బీసీ మహిళ వస్తుంది, బీసీలు వస్తారు, అందరు వస్తారు. ఇక్కడ కూడా జనరల్ అందరు రావాలి. నువ్వు ఎకనామికల్ వీకర్ సెక్షన్లో ఆర్ అమాంగ్ ఇన్ ఆల్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ కెన్ కాంపిటేట్ ఇన్ దట్ రిజర్వేషన్. అది చేయాలి. కానీ అక్కడ మిస్టేక్ జరిగింది మేము కూడా ఉంటాం. బీజేపీ వాళ్ళని కూడా అక్కడ మిస్టేక్ జరిగింది, దాన్ని సవరించాలంటారు. అంటే మేము మా దాంట్లో ఉన్నప్పుడు ఎందుకు క్వశ్చన్ చేసి మేము కూడా ఆ క్వశ్చన్ మాకు కూడా వచ్చింది. అది ఈడబ్ల్యూఎస్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ అందరిని కలపాలి, అందరూ ముస్లిమ్స్ కూడా కలపండి, అట్లా అగ్రవర్ణ లేని కూడా కలపండి. కానీ కేవలం వాళ్ళకని ఇవ్వద్దు, వీళ్ళు కాక వాళ్ళకని ఇవ్వద్దు. అది జనరల్, అది అట్లా ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంటాను. ఇంకోటి మహిళా రిజర్వేషన్లో కూడా ఒక టాక్ ఉంది. మహిళా రిజర్వేషన్లో ఇప్పుడు నల్గొండ చూసుకుంటే ఎంపీలు మొత్తం ఒకటే కులం కదా. రేపు మహిళా రిజర్వేషన్లో బీసీలకు ఇవ్వకుంటే ఇవ్వకపోతే మళ్ళీ అదే దొరసాలలో అదే ఆల్రెడీ ఇంటికి ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండరు, మంత్రులు ఉండరు, ఇంటికి ఇద్దరు ఉండరు, అది వస్తే ఇంటికి ముగ్గురు అవుతారు, వారసత్వం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ బీసీలకు కూడా పేర్ల రిజర్వేషన్ కావాలి, మహిళా రిజర్వేషన్లు అని చెప్పేసి ఒక వర్గం ఖచ్చితంగా అంటూనే ఉంటుంది. అది ఫస్ట్ అయితే రిజర్వేషన్ ఇవ్వండి, తెలంగాణ రానియండి, స్వతంత్రం రానియండి, మనం పరిష్కరించుకుందాం అనుకున్నప్పుడు మనం స్వతంత్రం వచ్చిన దాకా పరిష్కరించి ఫస్ట్ బ్రిటిష్ కూడా వెళ్ళిపోయింది, అయితే బ్రిటిష్ కూడా ఆంధ్రుడు వెళ్ళిపోయింది, తర్వాత మన పేదల గురించి బహుజనుల గురించి ఆలోచిద్దాం అలా అనుకున్నాం. తర్వాత ఈ రిజర్వేషన్ కూడా ఫస్ట్ మహిళా రిజర్వేషన్ రాని తర్వాత గురించి ఆలోచించి ఇవ్వడం జరిగింది. దాని రిఫార్మ్ జరగాలి. ఇవాళ అంబేద్కర్ కూడా నే రాసిన రాజ్యాంగం మీ బ్రతుకులు మార్చన్నప్పుడు తగలబెట్టవని చెప్పి వెలుగెత్తి చాటినోడు దిక్కు ముక్కు లేని అని పెద్ద దిక్కు అని చెప్పి ఒక పాటలో ఉన్నది. ఈవెన్ దీన్ దయాల్జీ కూడా ఉన్నాడు. ఈయన వచ్చిన పంచం ఏదైతే జనసంఘం ఉందో జనసంఘం పూర్తి న్యాయం చేశారు, ఇంకో పార్టీలో నేను పెడతారు కూడా అని చెప్పండి క్లియర్గా. అది కాబట్టి మా పార్టీలో కూడా అటువంటి చర్చ జరుగుతుంది. అది రిఫార్మ్ జరుగుతుంది, కావాలి కూడా అవుతుంది. అది ఆ భావన వచ్చింది కాబట్టి అది జరుగుతుంది. అది ఇప్పుడు మీరు ఈ హిందుత్వ పార్టీ అనేది పక్కన పెడితే అగ్రకుల పార్టీ అనేది కూడా బీజేపీ మీద ఉన్న ఒక పెద్ద ముద్ర తీరా తెలంగాణ చూస్తే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో బీజేపీకి మంచి వేవ్ వచ్చిండే. మంచి జరిగిందా చెడు జరిగిందా బండి సంజయ్ తోటి ఏం జరిగింది అనేది పక్కన పెడితే మంచి వేవ్ తీసుకొచ్చాడు ఒక బీసీ బిడ్డ. ఆయన అర్ధరాత్రికి తొలగించారు. కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు. మొత్తము గెలుస్తుంది సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనుకున్న బీజేపీ మొత్తం చచ్చిపోయింది. చివరికి డిపాజిట్. ఆ తర్వాత ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ రూపంలో మళ్ళా ఈ పార్టీకి వచ్చి కొంత మొలకలు వచ్చే ఒక అవకాశం కల్పిస్తే ప్రచండ వేవ్ వచ్చు, ఈటలకిస్తే ప్రచండ వేవ్ తుఫాన్ వచ్చు, అధ్యక్షుడు చేస్తారన్న చర్చ బాగా జరిగింది. చివరికి అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టు ఈ అర్ధరాత్రి ఏం జరిగిందో ఏం తెలియదు, ఇవాళ రాత్రి వరకు కూడా తెల్లారిసరికి మారిపోయింది. అంటే బీజేపీ బీసీలను ఇక ఈ పార్టీలో ఎదగనియదా? బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని కావాలని మొదట ప్రకటించేది బీజేపీ ఇక్కడ. కానీ అధ్యక్షుడే కాలేదు కానీ ముఖ్యమంత్రి కానీ అధ్యక్షుడికి దానికి సంబంధం ఏమైంది? అధ్యక్షుడు ఎవరైనా కావచ్చు. అదేగా మా స్పెషల్ బీజేపీ పిక్కులోటి అదే. అధ్యక్షుడు బీసీ ఉండాల్సిన లేదు. మీరు బీసీ ముఖ్యమంత్రి చూడండి. ఇప్పుడు బీజేపీ డెవలప్ అయిందే బీసీ ముఖ్యమంత్రి వల్ల అండి. ఉమాభారతి మధ్యప్రదేశ్ బాగా డెవలప్ చేసింది. గోపీనాథ్ ముండే మహారాష్ట్ర బీసీ డిఎన్టీ క్యాస్ట్ అయినా, ఉమాభారతి డిఎన్టీ క్యాస్ట్, బీసీలో కింద డిఎన్టీ క్యాస్ట్లో సంచార జాతర కమిటీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఎట్లా చేసింది. అక్కడ కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్లో, అక్కడ గుజరాత్లో వీరు నరేంద్ర మోడీ గారు కూడా. మీరు బీసీ ముఖ్యమంత్రులని ఎందుకు చాలా మీరు బీసీ ముఖ్యమంత్రులే బీసీ వాళ్ళే ఇక్కడ బీజేపీ అంటే బీసీ వాదమే ఉంటుంది. బీసీ వాదమే బీసీ కుల వృత్తులు. కిషన్ రెడ్డి అవుతాడు, వీళ్ళు అవుతారు, 24 రామచంద్రరావు అవుతాడు. కిషన్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కిషన్ రెడ్డి ఉంటాడు. ఎందుకు మరి అదేంటి అంటే బీసీ వాళ్ళు అంటే కదా లక్ష్మణ్జీ అంటే కదా, డాక్టర్ లక్ష్మణ్జీ అంటే కదా. అవును, లక్ష్మణ్జీని ఇప్పుడు ఏంటి సెంట్రల్కి పంపించారు కదా, వాడిని ఉత్సవ విగ్రహం చేసి పడేసారు. ఆయనకి ఇక్కడ ఈ పాత్ర లేదు, ఆయనకి ఇక్కడ ఏమీ లేదు, వేషం లేదు. సెంట్రల్కి వెళ్ళినా ఇక్కడ వేషం కట్టేది పాత్ర కట్టేది మళ్ళీ వీళ్ళే. ఎందుకని అయితే ఏంటంటే మేము ఒకసారి చెప్తానండి, ఓ నాయకుడు కింది నుంచి ఏ విధంగా అలవాట్లతోటి ఏ విధంగా పని చేసుకుంటూ వస్తాడో అధికారం వస్తే అదే చేస్తాడు. మీరు చూడండి, హత్యలు చేసుకుంటా, దోపిడీ చేసుకుంటా, ఫ్యాక్షన్ చేసుకుంటా వచ్చినోడు ముఖ్యమంత్రి అది ఎక్కువ చేస్తాడు. తర్వాత మోసం మాటలు, దగా మాటలు తెచ్చుకుంటా అది పైకి వస్తే ముఖ్యమంత్రి అది ఎక్కువ చేస్తాడు. కేసీఆర్ లాగా అది ఎక్కువ చేస్తాడు, అది ఎక్కువ దోపిడీ జరుగుతూ ఉంటుంది. అక్కడనో రాయలసీమ నాయకులు ఫ్యాక్షన్ ఎట్లా చేశారో అక్కడ మనం చూసినాం. తర్వాత వెన్నుపోటు చేస్తారు కదా, వెన్నుపోటు చేసి మావని వెన్నుపోటు చేసి వాడు రాకుండా వీడు రాకుండా మోసాలు చేసి వచ్చినోడు చేస్తారు. అధికారం వస్తే ఇంకొక మోసాలు చేస్తాడు. నాయకులు వదిలేస్తే అధికారం వస్తే అట్టే చేస్తారు అంటారు. ఇప్పుడు ఎవరైనా అంతే, ఏ పార్టీలో కూడా అంతే. ఆ స్వభావం ఉన్న వాళ్ళు ఉంటే ఒక పార్టీ అట్నవుతుంది. దాన్ని మనం వాళ్ళు ఉన్నారా లేరా చూసుకొని మా పార్టీ కేంద్రం కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఖచ్చితంగా రిఫార్మ్ జరుగుతుంది పార్టీలో, కానీ స్లోగా జరుగుతుంది. అదే కుటుంబ పార్టీలో మీరు తీస్తే కొత్తలు పెడుతుంటుంది. మా దాంట్లో స్లోగా జరుగుతూ ఉంటుంది. ఒకసారి నువ్వు ఉన్నావు, రోజు నువ్వు మందాపుతావు, తిండి పెడుతున్నావు, ఆ రోజు పననాడు ఇవ్వకుంటే వాడి శత్రువు అయిపోతావు నీకు. వాడి శత్రువు కాబట్టి స్లోగా జరుగుతూ ఉంటుంది. మా దాంట్లో స్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ రాష్ట్రం కేంద్ర మంత్రి
సికింద్రాబాద్ నియోజకవర్గం ఎంపీ సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఒక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది. ఆ బై ఎలక్షన్లో అక్కడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఓ ఈటల రాజేందర్ గారికి ఓ ప్రోగ్రామ్ ఇయ్యరు. ఓ రాజా మీరే అంటారు కదా ముస్లిం ఓట్లు వద్దని మీరు అంటారు. ఇప్పుడు ముస్లిం మాకు వద్దంటే వేయలేదు కదా, వాళ్ళు వేయలేదు కదా. ముస్లింలే కాదు, హిందువులు కూడా వేయలేదు. హిందువులు ఏంటంటే మీకు ముస్లింలే వ్యతిరేకం కాదు, ఇప్పుడు బీసీలు అంతా వ్యతిరేకం. అక్కడ బీసీ గెలిచింది కదా, అక్కడ మొత్తం అక్కడ బీసీ కాన్సెప్ట్ గెలిచింది అంటారు. నవీన్ యాదవ్ అంటే బీసీ వాదం మీద బీసీ వాదం బీసీ అభ్యర్థిని పెట్టలేదు, బీసీ అభ్యర్థి నాయకులతో ప్రచారము చేయించలేదు. ప్రజాకర్షక నాయకులు ఎంఐఎంని తిట్టేటోళ్ళు ఉన్నారు, ఒక మాధవిలత లాంటి వాళ్ళు, రాజసింగ్ వాళ్ళని వాడుకుందామా అంటే కుల సంఘం వాళ్ళని వాడుకోలేదు, కుల సంఘం మీటింగ్ పెట్టలేదు. అది జరిగింది, ఆ లోపం జరిగింది మాకు. ఆ లోపం మాకు జరిగింది, అది గుర్తించడం. తర్వాత ఇంకోటి అంటే దేశం మొత్తం రాష్ట్రం మొత్తం మీద బీసీ వాదం ప్రజరెళ్తుంది, దాన్ని ఎన్కరేజ్మెంట్ చేసుకోలేకపోయినాము. ఇంకోటి ఏంటంటే బీసీ వాళ్ళ రిజర్వేషన్ క్లారిటీగా మనం ఇక్కడ మేము చెప్పలేకపోయినాము, అదొకటి అయిపోయింది. అట్లా బీసీ వాళ్ళు ముస్లిమ్స్ మాకు అక్కడ తప్పు జరిగింది, ఖచ్చితంగా మొన్న తప్పు జరగబట్టి మాకు అట్లా వచ్చింది. అది అటు రకరకాలుగా వచ్చింది, వేసుకుంటారు తప్పు చేసిన వాళ్ళు వేసుకుంటారు, అందరు ఎట్లా వేసుకుంటారు, దాని బాధ్యతలు వేసుకుంటారు, వాళ్ళకే వేసుకుంటారు. సరే బాధ్యత వహించరు, నువ్వు ఏదైతే పని చేస్తావో అదే రిఫ్లెక్షన్ వస్తుంది, వాట్ ఎవర్ యూ డూ దట్ రిఫ్లెక్షన్ యూ హ్యావ్ టు ఫేస్. ఇన్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అటు మంచి చేస్తే మంచిగా సెట్ చేసి వస్తుంది, దాని ఫలితాన్ని మనం అనుభవించడం తప్పదు. అది కాకపోతుందంటే మాకు ఆశలు ఉన్నాయి, మేము చేస్తాం, గెలుస్తాం, అధికారం రాబోతాం తప్పకుండా. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఒక్క బోర్లా పడ్డది. యాక్చువల్గా సర్పంచ్ ఎన్నికల్లో మీరు కొద్దిగా పని చేసుకుని ఉంటే చాలామంది, నేను కూడా మాట్లాడినా, బీజేపీ వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళు గెలిచింది తప్ప పార్టీ నుంచి వాళ్ళకు అందిన మద్దతు కానీ ప్రోత్సాహం కానీ సున్నా. ఈరోజు మీరు చెప్పుకుంటున్నాం మేము 800కు పైగా గెలిచాము, అంతకుముందు 150 గెలిచామని మీ రామచంద్రరావు గారు అధ్యక్షుడు చెప్పుకుంటున్నది. బీజేపీ పార్టీ నుంచి సున్నా సహకారం ఏది సర్పంచ్ ఎన్నికల్లో. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఏంటి, బీజేపీ విధానం ఏంది, బీజేపీ నినాదం ఏంది అది చెప్తా. సర్పంచ్ ఎలక్షన్లో ఒకటి ఇది ఒకటి అడిగారు కదా, సర్పంచ్ ఎలక్షన్లో గ్రౌండ్ స్టేట్లో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అనేది ఐడియాలజీ కిందికి పోలే. నరేంద్ర మోడీ గారు పోయినారు కాబట్టి మాకు ఎక్కువ ఇది వచ్చింది. మోడీ అదే సిద్ధాంతాలు ముందు పోలే, నాయకులను తయారు చేయడంలో కొంచెం వెనుకబడ్డాం. బీజేపీ సిద్ధాంతం ఏంటంటే నిజంగా లీడర్స్ని తయారు చేసే పార్టీ బీజేపీ. ద లీడర్ ఈజ్ వన్ హూ ప్రమోట్స్ ద లీడర్స్, హూ క్రియేట్ ద లీడర్స్. ఈజ్ ఓన్లీ లీడర్ హూ క్రియేట్ ద లీడర్స్, హూ ప్రమోట్ ద లీడర్స్ ఫ్రమ్ ద మాసెస్ నుంచి, ప్రజల నుంచి లీడర్ని పుంకాలుగా తయారు చేసి రేపటి జనరేషన్ అందించే పార్టీ బీజేపీ. అది వేరే పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఇంత బీజేపీ ఉన్న ఇంటలెక్చువల్ నేషనల్ లెవెల్ తెలంగాణ పక్క పెట్టారు, బీజేపీ సిద్ధాంతం చెప్తాను. అది అటువంటి లీడర్ తయారు చేయాలి. దాంట్లో కొంచెం ఇక్కడ వెనకబడ్డాను, అన్ని వర్గాల నుంచి లీడర్ తయారు చేయడం అవుతుంది. తర్వాత దుంకల పడింది, కారణం చెప్తాది, అది చెప్తా చేయలేకపోయింది, దీన్ని వెనకబడి కారణం వల్ల చెప్తా. తర్వాత బీజేపీ సిద్ధాంతం ఏంటంటే మీరు చూడండి, ప్రపంచ లెవెల్లో స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం అప్పుడు ఇప్పుడు కూడా ప్రపంచాన్ని డామినేట్ చేసే రెండు ఆర్థిక వ్యవస్థలు, రెండు రాజకీయ వ్యవస్థలు నడుస్తున్నాయి. ఒకటేమో సోషలిస్టిక్ ప్యాటర్న్ ఒకటేమో క్యాపిటలిస్ట్ ప్యాటర్న్ ఒకటి. పెట్టుబడిదారి విధానం అమెరికాలో, ఇది రష్యాలో. పెట్టుబడిదారి విధానం ఏముంటుంది, బాగా డబ్బును పెట్టుబడి పెట్టి బాగా డబ్బు సంపాదించి డబ్బులు, ఆస్తులు, అంతస్తులు కొద్ది మంది చేతుల్ని కేంద్రీకరించినప్పుడు వాళ్ళు రాజకీయం చేస్తూ ఉంటుంది అమెరికా లేక. వాని కింద అందరూ పడి ఉండాలి. ఇప్పుడు అమెరికా వాని కింద ఎవరు అందరూ పడి ఉండాలి, అన్ని దేశాలు పడి ఉండాలి. ఇప్పుడు అన్ని దేశాలు బెదిరిస్తాను, చూస్తలేరు మీరు, నెదర్లాండ్ సేమ్ అన్ని అందరిని బెదిరిస్తాడు. అంటే పెట్టుబడి విధానం లక్ష్యం అది. అంటే ఇండియాలో కానీ మన ఊర్లో కానీ ఎవడైనా కానీ డబ్బు నుండి నడుతూ ఉంటుంది, డబ్బు నడుతుంది. అది వద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. తర్వాత ప్రజల యొక్క స్వేచ్ఛ కానీ, ప్రజల యొక్క జీవితాలను కానీ డబ్బు నుండి కాళ్ళ కింద పని పెట్టాలి. వాడు ఇంత చదువుకున్నాడు కానీ, వాడు పోయి ఇంజనీర్ అయినా కానీ డబ్బు నుండి కాళ్ళ కింద హోటల్లో పని చేయవలసిందే. వాడు బీటా చదివి డాక్టర్కి పని పోయినా వాడు డబ్బు నుండి హాస్పిటల్ పెడితే వీడు పోయి కూలి పని చేయవలసిందే, హాస్పిటల్ డాక్టర్ కూడా. ఇది పెట్టుబడిదారుగా విధానం ఒకటి. దీన్ని పూర్తిగా వ్యతిరేకించే పార్టీ బీజేపీ పార్టీ. ఇంకోటి సోషలిస్టిక్ ప్యాటర్న్, అది సామ్యవాదం. సామ్యవాదాలు ఎటుంటుంది, మొత్తం అధికారాలు, ఆస్తులు, తర్వాత పవర్ సెంటర్స్ మొత్తం రాజ్యం దగ్గర ఉంటుంది, నియంత్రణ ఇతర ఉంటుంది. మీరు చూడండి, చైనా కానీ, ఉత్తర కొరియా కానీ, రష్యా కానీ, ఆ నియంత్రణ కింద, ఆ రాజ్యం కింద ప్రజలకు బతుకులు స్వేచ్ఛ మొత్తం వాళ్ళ రాజ్యం పాదాల కింద పని ఉంటుంది. దానికి స్వేచ్ఛ ఉండదు, సొంత పార్టీ పెట్టుకుని ఉండే, సొంత ఆలోచన పెట్టుకుంటుంది, ప్రజల ఆలోచన పెరగదు. అది అభివృద్ధి, వాళ్ళ ప్రజాభివృద్ధి కాదు అది. కానీ భారతీయ జనతా పార్టీ ఉందంటే ఏకాత్మత మానవతావాదం. భారతీయ జనతా మానవతావాదం, మానవత్వనిజం. ఈ మానవతావాదం, ఏకాత్మత మానవత ఉందంటే
అధికార వికేంద్రీకరణ జరగాలి, ఆర్థిక వికేంద్రీకరణ జరగాలి, రాజకీయ వికేంద్రీకరణ జరగాలి, అన్ని వర్గాల నుంచి నాయకత్వం రావాలి, అన్ని వర్గాల నుంచి లీడర్స్ తయారు కావాలి, అన్ని వర్గాల నుంచి ఒక సాఫ్ట్వేర్ లీడర్ కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, అట్లా రకరకాల లీడర్స్ అన్ని వర్గాల నుంచి లీడర్స్ తయారు చేసి కామన్ ఎడ్యుకేషన్ తోటి ఇవ్వాలి, తర్వాత అందరికీ సమానంగా పంపించేయాలని చెప్పేసి వీళ్ళ కమ్యూనిస్ట్ అంటున్నారు. కమ్యూనిస్ట్ కంటే ముందే అధర్వ వేదంలో చెప్పిందంటూ 100 చేతులతో సంపాదించి 1000 చేతులు పంచాలి, 100 చేతులతో సంపాదించి 1000 చేతులకు పంచాలి. ఉత్పత్తి అనేది మిగులు ఏదైతుందో మిగులు ప్రజలకు పంచాలని చెప్పేసి అధర్మ వేదాలను ఉంది. మనకి ఇప్పుడు కమ్యూనిస్ట్ అని నిన్నమన్నా చెప్తుండదు. కాబట్టి ఏంటంటే అది బీజేపీ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతం కమ్యూనిస్టుల కన్నా అందరికన్నా ముందే చెప్పిన సిద్ధాంతం బీజేపీ సిద్ధాంతం ఇదంతా. కాబట్టి అంటే వృత్తులు ఉంటాయి కదా, వృత్తులు ఎప్పుడు ఆర్థిక వికేంద్రీకరణ ఎప్పుడు జరుగుతుందంటే వృత్తులు ఉన్నాయి, చేతి వృత్తులు కుటీర పరిశ్రమ మారాలి. కుటీర పరిశ్రమ మారినప్పుడు వాళ్ళు ఉత్పత్తి పంపిణీ వాళ్ళ చేతులు ఉంటుంది, లాభం కూడా వాళ్ళ చేతులు ఉంటుంది. కాబట్టి అధికార వికేంద్రీకరణ జరుగుతుంది అక్కడ. అంటే రాజకీయ వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రీకరణ కూడా జరుగుతుంది అక్కడ. ఆ ఆర్థిక వికేంద్రీకరణ వచ్చినప్పుడు ఆ వికేంద్రీకరణ వ్యవస్థతోటి అందరికీ ప్రజలు బలోపేతం అవుతారు, ఆర్థికంగా బలోపేతం అవుతారు, రాజకీయంగా బలోపేతం, అన్ని రకంగా బలోపేతం అవుతారు అంటుంది అట్లా. కాబట్టి ఏంటంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, వాళ్ళ అభివృద్ధి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అంటారు. ఈ సురోమని మనుషులు ఉంటే దేశం మేగతికి బాగుపడి తిండి కలిగితే కండగలదు, కండగలవాడ బలం అని చెప్పి కండగలితే అన్నట్టు. అలాంటి బీజేపీ సిద్ధాంతం అది. అయ్యా బీజేపీలో నేను ఫుల్ పేజ్గా నాయకత్వంలో పెద్ద పదవి నేను చేపట్టలేదు. నేను అందుకనే కదా మీరు ఏమన్నారు కదా, దీన్ని ఎందుకు చెప్తానంటే ఈ విషయము మీకు గ్రామీణ స్థాయిలో పోలేదు కాబట్టి చెప్తాను. నేను పోలేదు కాబట్టి అంటాను, నేను తీసుకుపోలేదు కదా, దాంట్లో వెనకబడి మేము ఉన్నాము. అది చెప్పినట్టు సిద్ధాంతానికి మీ ఆలోచనకు కంప్లీట్గా నాకైతే కాంట్రాడిక్టరీ కనపడుతుంది. ఎందుకంటే మీరు ఏదైతే పెట్టుబడి విధానానికి వ్యతిరేకము, ఏకాత్మక విధానము, అంత్యోదయ విధానం మీరు ఏదైతే చెప్తున్నారో, అసలు ఈ దేశంలో ఆదాని పుట్టిందే బీజేపీ వచ్చిన తర్వాత. లేలే అంతకుముందు కాంగ్రెస్ పుట్టలే, అదాని అమ్మ అని చెప్పండి. అసలు మొత్తం మొలకలు మిత్తులు అపరిచితుడు, ఆ తర్వాత సుపరిచితుడు అయ్యిండు, తర్వాత ప్రపంచానికే పెద్ద కుబేరుడు అయ్యిండు, సుబీర్ అవుతాడు, సుపరిచితుడు అయిపోయింది. ఆదాని అంబానీ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో ఉండేది, వాళ్ళు మళ్ళీ ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో ఇప్పుడు అంబానీ కూడా ఇంకా వాళ్ళు ఏది ధీరుభాయ్ అంబానీ కంటే ముఖేష్ అంబానీ సంపాదన విపరీతంగా పెరిగింది. సో సంస్కరణలు, నల్ల చట్టాలు, రైతులకు నల్ల చట్టాలు, ఇట్లాంటివన్నీ చూస్తుంటే మీరు నాకు అదే డౌట్ వస్తుంది. మీరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు అవలంబిస్తున్న విధానము పెట్టుబడిదారు విధానము, మీరు చెప్తున్నదేమో అంత్యోదయ విధానం. అసలు అందుకనే మీలాంటి వాళ్ళు బీజేపీలో నాయకులు ఎదుగుతలేదేమో అని నాకు అట్లేం లేదు. మీరు చూడండి, అది కూడా మనం ఏడున్నాం ఇప్పుడు గ్లోబలైజేషన్ ప్రైవేటైజ్లో ఉన్నాం, గ్లోబల్ విలేజ్లో ఉన్నాం, ఎల్పిజిలో ఉన్నాం. మనం ఎల్పిజిలో ఉన్నప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ వేల మల్టీనేషనల్ కంపెనీస్ భారతదేశంలో ఉన్నాయి. మనం కూడా కొన్ని కంపెనీస్ అట్లా ఎదగాలి కదా, వాటి టేక్ ఓవర్ చేయాలి కదా. ఇలా మన భారతదేశానికి ఆపద వస్తే మన కంపెనీలు ఉపయోగపడ్డాయి కదా. మన కరోనా వచ్చినప్పుడు కానీ దేశానికి ఏ ఆపద వచ్చినా కానీ మన కంపెనీలు మన యొక్క ట్యాక్స్ మనమే ఉపయోగపడతాయి. అంత అవసరం ఉంటే టేక్ ఓవర్ చేసిన అంతకుముందు ఉన్న వాటి ప్రోత్సహించదు, అవి కూడా ఉండాలి మనకు. మల్టీనేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీలు కూడా మనం ప్రోత్సహించట్లని కాదు, అందరినీ మనం ఎవరి లెవెల్ తోటి వాళ్ళు ప్రోత్సహించాలి, కంటిన్యూస్ ప్రాసెస్ అది. కాబట్టి ఏంటంటే మీరు అంత్యోదయ సిద్ధాంతం అని చెప్పారు కదా, మీరు చూడండి విశ్వకర్మ అవుతుంది, తర్వాత వృత్తులకు లోన్స్ ఇవ్వడం అవుతుంది, పిఎంఈజీపీ, ఎన్సిడిసి, ఎన్డిడిసి, తర్వాత నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కార్పొరేషన్, ఇవన్నీ. తర్వాత కింది స్థాయిలకు లోన్లు ఇవ్వడుతుంది, సబ్సిడీ ఇవ్వడుతుంది, గ్రాంట్స్ ఇవ్వడుతుంది, కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సపోర్ట్ ఇస్తుంది. ఇನ್ನು గ్రామీణ వాతావరణం చూడండి, ఇలా గ్రామాలకు వచ్చే డబ్బు మొత్తం కేంద్రం రాష్ట్రాలు ఇవ్వాలి, రాష్ట్రాలకు ఏ డబ్బు చూసినా కానీ. బీజేపీలో కేపబిలిటీ లీడర్, అందరు కేపబిలిటీ లీడర్స్, ఎవరి కేపబిలిటీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగినప్పుడు అర్జునుడు బాణం వేస్తాడు, గదా యుద్ధం వాళ్ళు చేస్తారు, దుర్యోధన చేస్తాడు, ఇంకో యుద్ధం మల్ల యుద్ధం ఇంకోళ్ళు చేస్తారు. అట్లా ఉంటుంది. అంటే ఎవరి కేపబిలిటీ వాళ్ళకు ఉన్నది బీజేపీలో. రాసింగ్ చేయబట్టి ఊళ్ళో చేయమంటే చేయలేడు, అదే మళ్ళీ వేరెక్కడ ఉన్న లీడరు ఓల్డ్ సెట్ చేయలేరు. అది కాకపోతుందంటే ఆ సెట్ చేయడం వల్ల కొంచెం రాంగ్ ఉందన్నమాట. సెట్ అంటే ఎవ్వరి స్థానం ఏంది ఆ సెట్ చేయడం వల్ల. ఇప్పుడు గదా యుద్ధం చేసే కాడ బాణ యుద్ధం చేసే కత్తిస్తారు ఆయనకు. అట్లా జరుగుతుంది. అది సెట్ అయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే కేంద్రానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ రోహింగ్యాలు ఉన్నారు, తర్వాత విదేశీ ఇన్ఫిల్ట్రేషన్స్ ఉన్నాయి, తర్వాత దొంగ ఓట్లు ఉన్నాయి, ఫ్యాక్షన్ రకరకాలు నడుస్తూ ఉన్నాయి అక్కడ బీహార్లో. తర్వాత రేపు ఈ ఎలక్షన్లో, పశ్చిమ ఎలక్షన్లో తర్వాత ఇవన్నీ దృష్టి పెడుతుంది. ఒకసారి కావు కదా. ఇవన్నీ ఏంటంటే పరిణామాత్మకంగా నడుస్తుంది తెలంగాణలో.
పరిణామం స్లో దానిలో ఒక కొత్త నీళ్లు పాత నీళ్లు ఒక అడుగు ముందుకు వేసి ఒక అడుగు వెనకేసి నడుస్తూ ఉండేది. కొంచెం లోపాలు ఇవన్నీ సెట్ అవుతాయి. సెట్ చేసుకుని ముందుకు పోతాము. ఒకసారి ముందుకు పోతే మాత్రం మీరు చూశారు మధ్యప్రదేశ్లో కానీ గుజరాత్లో కానీ యూపీలో అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కుటుంబ పార్టీలు కాంగ్రెస్ వాదం, కాంగ్రెస్ పార్టీ అక్కడ నేషనల్ లెవెల్లో మత పార్టీ, ఇక్కడ రాష్ట్రంలో కుల పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ కుటుంబ పార్టీ కుల పార్టీలు మొత్తం కూలిపోతాయి, ఖచ్చితంగా కూలిపోతాయి. కాకపోతే కొన్ని లోపాలు అయితే మీరు అన్నట్టు ఉన్నాయి, ఒప్పుకుంటాను మేము, అది అధిగమిస్తాం ఖచ్చితంగా. సో మీరు అన్నట్టు తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు, అది బీజేపీకి తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, చివరికి మీ కేంద్రానికి కూడా అర్థమైంది. అవును, అర్థం కాదు ఎక్కడంటే ఇక్కడ ఉన్న ఈ రాష్ట్ర బీజేపీ నాయకులకు, ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు బీజేపీలో ఒక బీసీ బిడ్డ రావాలని కోరుకుంటున్నారు. అవును, ఒక సమర్థుడైన నాయకుడు రావాలనుకుంటున్నారు. ఎప్పుడు ఈ ఏది పాత చింతకాయ పచ్చడి ఉన్న ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా ఒక కొత్త యువ రక్తం రావాలని కోరుకుంటున్నారు. కానీ ఈ దానికి మీరు ఎందుకో ఈ గేట్లు తెరవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నట్టు, కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా పొమ్మన లేక పొగబెడుతున్నట్టు మన ఈటల రాజేంద్ర మాట్లాడారు. ఏంది కొత్తగా వచ్చిన వాళ్ళని పొడుసుక తింటికి ఈ పార్టీ ఎన్నడూ బాగుపడుతుందని. ఒక సీనియర్ నాయకుడు ఆయనే గంత ఇబ్బందికి ఒక ఉక్కపోతకు గురవుతున్నాడు. ఇంకా బీజేపీ ఆశలు ఎక్కడ నెరవేరుతాయి? మీరు అన్నట్టు ఈటల రాజేంద్ర గురించి మీరు అన్నారు కాబట్టి చెప్తాను నేను కూడా చెప్తాను. నేను ఆయన చాలా ర్యాగింగ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. ర్యాగింగ్ మొత్తం పొడుస్తున్నారట. సీనియర్ ర్యాగింగ్ అంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంటే ర్యాగింగ్ అంటే పెద్దలు సీనియర్ చేస్తారు. ఆయనకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు రాజకీయం. అయితే ఆయన బాధ ఏంటంటే ఆయన కింద కూడా అనుభవం లేని వాళ్ళు కూడా అనుభవం చేస్తారని బాధపడతారు. అది వీళ్ళు కూడా ర్యాగింగ్ చేస్తారు, అందరు కూడా ర్యాగింగ్ చేస్తారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇంకా సెంట్రల్లో కానీ నరేంద్ర మోడీ వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు, నేను సంతోషంగా ఫీల్ అవుతాను. నేను వాళ్ళు అంటారు అక్కడ అట్రాక్ట్ అవుతాను. ఇక్కడ కూడా ఇటన్నా ఆవేదన ఉన్నది. అంటే ఈటలన్న ఒక ప్రబల శక్తి, పూర్తి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. చాలా మంది అంటారు ఈటలన్న అరే ఈయనకు సిద్ధాంతం లేదు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం లేదు, ఈయన సిద్ధాంతం ఆపోజిట్ అయినా లెఫ్ట్. ఆయన ఆర్ఎస్ఎస్ వాది కాదు, ఆయన హిందుత్వ కాదు, ఈ పార్టీలో ఎన్నడూ ఆయన ఎదగడు, ఈ పార్టీకి అధ్యక్షుడు కాదు, ఈ పార్టీ నుంచి గొప్ప నాయకుడు గట్టి ముద్రలు వేసేస్తున్నారు. మీరు కూడా ఎట్లా అంటారు కదా, అట్లా కాదు, అదేం కాదు. మీ వాళ్ళు అంటున్నది, నేను అంటున్నది కాదు, మీ వాళ్ళు అంటున్న పొమ్మన లేక పొగబెట్టిన కార్యక్రమం ఇది. ఏమో మరి మీతో అంటారేమో కానీ కొంతమంది కూడా ఉండొచ్చు, ఎట్లయినా స్వార్థపరులు ఎట్లయినా ఉంటారు, దేంట్లో అయినా కానీ బెరికోళ్ళు ఉంటారు. వాళ్ళు చెట్టు ఎత్తుకు కనిపిస్తారు, వర్షాలు ఎత్తుకు కనిపిస్తారు, వాళ్ళు పెద్దగా కనిపిస్తారు. పెద్దగా కనిపించేసిందంటే వాళ్ళకి ఏమిటి పనికిరారు, పెద్దగా కనిపిస్తారు. మళ్ళీ అటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ ఈటలన్న పూర్తి మానవతావాది, ఏకత్వ మానవత ఉంటుంది. ఏకత్వ మానవతావాది బీజేపీ సిద్ధాంతం ఏంటంటే ఆర్థిక వికేంద్రీకరణ, రాజకీయ వికేంద్రీకరణ జరగద్దు, ఆకలికి అన్నం పెట్టాలి, కింది ప్రజల అభివృద్ధి చేయాలి, అట్టడుగు బాగాన అణిగి ఉన్నట్టు కష్టజీవులపైకి ఎత్తవలన అన్నారు. గాంధేయ సోషలిజం ఏలన్న ఇది గట్టి సిద్ధాంతమే రాజన్న సిద్ధాంతం. అది కింది ప్రజలని విద్య కావాలంటారు, వైద్యం కావాలంటారు, ఎంతో మందికి విద్యను కల్పిస్తాడు ఆయన. మీరు చూశారు కదా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా హాస్టల్లో సన్నబియ్యం పెట్టించాడు, మంచి ఎమ్యూనిటీస్ కల్పించాడు, మంచి బడ్జెట్ కేటాయించాడు. నేను తర్వాత హాస్టల్స్ ఏర్పడడానికి కూడా ఈయన ముఖ్య కారణం. ఆయన పిల్లలకు కూడా ఈయన ఇంటికి పోయినా కానీ మీరు చూడండి, ప్రతి ఒక్కరికి అన్నం లేకుండా బయటకు వెళ్ళారు. ఇక్కడ అన్నం మంచి కూర లేకుండా ఇంట్లో అందరికి వచ్చిన వాళ్ళందరూ భోజనం, టిఫిన్, ఒకవేళ ఏది లేకుండా బాగా ఫైర్ అవుతారు వాళ్ళ మీద. ఈయన బాధపడ్డాడు, అలా బాధపడుతున్నాడు. అంటే ప్రజలతో అట్లా మమేకమవుతున్నట్టు. అంటే కింది ప్రజల అభివృద్ధి దేశ అభివృద్ధి, కింది ప్రజల దేశ అభివృద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. ఈటలను చేసే పని అది, కింది ప్రజలతో మమేకమై పని చెప్తారు. వాళ్ళకి విద్య, వైద్య, ఉపాధి రంగం, ఆకలి, ఇదే అంత్యోదయ సిద్ధాంతం. అది వాళ్ళ గురించి ఆలోచించడం, పరిష్కరించడం, మార్గాలు చూపించడం, పనిచేయడము. గుడిసెలు లేని గుడిసె వాళ్ళతో పోరాడతాడు. హైదరాబాద్లో అట్టట గెలిపించుకుంటారని బండి సంజయ్ కార్లలో కట్టబెడుతున్నాడు. హుజూరాబాద్కి ఎట్లా వస్తామని. ఇప్పుడు మల్కాజిగిరిలో మున్సిపాలిటీ ఎన్నికలు, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు, అక్కడ కూడా ఆయన స్వతంత్రంగా తిరిగించే పరిస్థితి లేదని అంటున్నారు. అంటే ఇంతకుముందు మీరు చెప్పినా కదా, ఏ విధంగా పైకి వస్తారో అధికారం వస్తే అదే చేస్తూ ఉంటారు కొంతమంది ఈయన కాదు ఎవరైనా చేస్తారు. అధికార రాజకీయంలో కొంత ఉండొచ్చు. అది బీజేపీలో కొన్ని ఈ యొక్క కోఆర్డినేషన్ లోపం మాత్రం ఉన్నది, దాన్ని ఒప్పుకుంటాం. కోఆర్డినేషన్ విభాగాలు చిన్న ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కానీ అది పెద్ద బ్యారియర్స్ ఏం కావు. అధికారం వద్దానికి బీజేపీ ఎదుగుదలకు పెద్ద బ్యారియర్స్ ఏం కావని మేము భావిస్తాం.